ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు సైకిల్ మీద మైక్ పెట్టుకొని యేసయ్య పాటలు పెట్టి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తా 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 ఒక దగ్గర సత్రం ఉంటే ఆ సత్రం దగ్గర కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆమెను దగ్గరికి వెళ్ళి ఒక ఆమెను పెద్ద ముసలావిడ ఆమెను కదిలిచ్చి యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకో, నరకం తప్పించబడతావు, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి రక్తము చిందించి సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభువేనమ్మా. ఇప్పటికే నీకు వయసు చాలా మీద పడింది, ఇంకెంతకాలం ఎదురు చూస్తావు, ఇప్పుడైనా పాపాలు గడుక్కో అని ఆ సువార్తికుడు సువార్త చెప్తే ఆమె హృదయం కదిలించబడింది. అయ్యా, నరకం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే బాప్తీసం పొందాలి అని చెప్పి ఆమెకు బాప్తీసం ఇచ్చి, అర్థమైందా, ప్రార్థన చేసుకోమని చెప్పి, నువ్వు తెలుసుకున్న యేసయ్య గురించి నలుగురికి చెప్పు. నలుగురికి చెప్పాలా పెద్దమ్మా, నలుగురికి చెప్పాలా, నువ్వు చచ్చేలోపు నలుగురికి చెప్పాలా. జాగ్రత్త, నువ్వు పొందుకున్న రక్షకుని నలుగురికి పరిచయం చేయాలా అన్నాడు అని ఇంకెళ్ళిపోయాడు ఆయన. ఆ మాటలు ఈమె హృదయంలో మారుమోగుతూ ఉన్నాయి. పాస్టర్ గారేమో నలుగురికి చెప్పమన్నాడు, నేనేమో చదువు లేని దాన్ని, అసలు యేసు ప్రభు గురించి నాకు పూర్తిగా కూడా తెలియదు, నేను ఏం చెప్పాలా, నేను ఎట చెప్పాలా, నేను ఏం ఇదే ఆలోచిస్తా యేసు ప్రభు నాకు సహాయం చేయవని ఏదో ఆ సత్రంలో ఎవరు లేరు ఆమెను ఆదరించేదానికి ఆ సత్రంలో ప్రార్థన చేసుకుంది. చిన్న మాటలే, యేసు ప్రభువా ఆయన ఎవరో పాస్టర్ గారు చెప్పాడు నలుగురు చెప్పమన్నాడు, నాకేం తెలీదు, మరి నేను ఎట్టా అని ఆమె 4 మాటలు అంది. 4 మాటలు ఆమె ఏం చేసిద్ది అని అంటే ఆ సత్రంలో ఉండి ఆ సత్రం దారిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళ దగ్గర భిక్షాటం చేసిద్ది, డబ్బులు అడుగుతుంది. రోజులాగే ఆ రోజు కూడా కూర్చొని సత్రంలో భిక్షాటం చేస్తూ ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొంతమంది చిల్లర ఇస్తూ ఉంటే దేవుడు ఆమెతో చెప్పాడు, ఆ చిల్లర్ని ఖర్చు పెట్టకుండా పోగు చేయమని చెప్పాడంట. పోగు చేసింది, పోగు చేస్తూ ఉంది, రోజు కొంచెం పోగు చేస్తూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత దేవుడు చెప్పాడంట ఆమెతోటి, బజార్కి వెళ్ళి రేడియో ఒకటి కొనుక్కొని రా, రేడియో ఒకటి కొనుక్కొని రా అన్నాడంట. వెళ్ళి రేడియో కొనుక్కొచ్చింది. ఏం చేయాలి ప్రభువా అంటే రేడియో ఆన్ చేసి తిప్పుతా ఉండు. పాపం తెలియదు ఆమెకి, అది నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ పట్టుకుని తిప్పుతా ఉంటే ఏయో ఛానల్ వస్తున్నాయి. తిప్పుతా ఉంది. ఒక దగ్గరికి రాగానే పాట వస్తుంది, యేసయ్య పాట వస్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపమన్నాడంట దేవుడు, ఆపింది. ఆ రేడియోలో నుంచి పాట వస్తుంది. అప్పట్లో రేడియోలేగా కదా, ఒక అరగంట ప్రోగ్రాం వస్తుంది రేడియోలో. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా రేడియోలో ప్రసంగాలు చేశారు. సాయంత్రం 7 గంటలకో 7:30కో వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలని. అట్లా ఆ టైంలో ఓపెన్ చేస్తే ఆ పాట వస్తుంది. ఒక పాట అయిపోయిన తర్వాత 20 నిమిషాలు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఎవరో ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. సాయంత్రానికి సత్రం ఎట్లుంటుంది, తాగుబోతోళ్ళు, గుడుంబ బ్యాచి, అన్ని రకాల వర్గాలోళ్ళు ఆ సత్రానికే చేరారు. యేసుప్రభు నమ్ముకుంది కదా, రేడియో పెట్టి ఆ పాటలు పెడతా ఉంది. ఏ ముసలమ్మా ఏదో కామిచ్చేవే కొత్తగా అని అంటే, ఏదోలయ్యా యేసుప్రభు నమ్ముకున్నాను, ఏదో పాటలు పెట్టుకున్న వాక్యం వింటున్నానులే అంది. సరేనా అనుకున్నారు. 2వ రోజు వాక్యం పెట్టింది, మళ్ళీ సేమ్ అదటి ఆయనకి మళ్ళీ పెట్టింది, పాట వస్తుంది, వాక్యం చెప్తుంది. ఏది కదమ్మా, ఏదో రోజు ప్రోగ్రాం కావాల్సి ఆపేసే అదే హడావుడి చేశారు ఆమెని. కాదు అయ్యా దేవుడు మాటలు వింటానయ్యా అని బతిలాడి 2వ రోజు కూడా పెట్టింది. సరే ముసలావాళ్ళే కదా అని వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. 3వ రోజు కూడా పెట్టింది. 3వ రోజు పెట్టిన తర్వాత 3వ రోజు ఆ రేడియో కట్టేసేటప్పుడు దేవుడు చెప్పాడంట, రేపు రేడియో పెట్టబాకు అని. రేపు రేడియో పెట్టొద్దని చెప్పాడంట దేవుడు. టైం అయింది, రేడియో ఉంది దగ్గర పెట్టుకుంది, కానీ రేడియో పెట్టట్లా. వాళ్ళు కూడా రకరకాల స్థితిలో వచ్చారు. పెద్దమ్మా ఏంది ఇవాళ ఇంకా పాటలు పెట్టలేదు, ఏంది వాక్యం పెట్టలేదని అడుగుతున్నారు. వదిలేయ్యా మీకు ఇబ్బంది అయిద్దానని, మీరు రోజు ఇబ్బంది పడతారని ఆపేసేయాలి అయ్యా అనంది. కాదు పెద్దమ్మా పెట్టు, బాగున్నాయి పెద్దమ్మా ఆ మాటలు బాగున్నాయి, ఏది తాగిన మత్తులోనే ఉన్నారు, బాగున్నాయి పెద్దమ్మా ఆ మాటలు పెట్టు పెద్దమ్మా అంటే, వదిలేయ్యా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని ఆమె పెట్టట్లా. కాదు పెద్దమ్మ అయిపోవచ్చు, టైం అయిపోతుందని బతినాడి పెట్టించుకున్నారు. రేడియో పెట్టింది. ఆ రోజు వర్తమానంలో నుంచి దేవుడు ఆ సత్రంలో ఉన్న గుడుంబ తాగే వాళ్ళని, ఆ మందు తాగే వాళ్ళందరినీ, ఆ మద్యపం వాళ్ళందరినీ దర్శించాడు ఆ వాక్యం ద్వారా.
అందరూ ఆ సత్రంలో పడి గుండెలు బాదుకొని ఏడవటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? సత్రము చర్చి అయిపోయింది. ఎవరి ద్వారా? ఒక్క ముసలమ్మ ప్రయత్నం చేస్తే, చిరు ప్రయత్నం చేస్తే వాక్యానికి ఉన్న శక్తి అది. ముసలామ బయటికి వెళ్ళి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, కానీ తన దగ్గర ఉన్న ఆత్మలకే చిన్న ప్రయత్నం. అది కూడా భిక్షాటన చేసే మనిషి రేడియో కొనుక్కొచ్చుకొని పెట్టమంటే పెద్ద సాహసం కాదా? కానీ ప్రయత్నం. ఆమె తెలుసుకున్న దేవుడు బయటికి వెళ్ళాలి. చిన్న ప్రయత్నం. దైవజనుడు చెప్పిన మాటలు ఆమె గుండెల్లో ఉన్నాయి. నలుగురు చెప్పమన్నాడు, నలుగురు. ఇదే అక్కడ ఉన్నటువంటి జీవితాలను ఆ వాక్య దైవం వెలిగించాడు. వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం చేయాలి? వాక్యాజ్ఞ మన నుంచి బయటికి వెళ్ళాలి. అట్లా మనం సిద్ధపడాలి. నన్ను నింపు ప్రభు అని ఈ వాక్యంతో. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని, వాక్యాగ్ని.